భయం మనల్ని కాపాడినట్టు అనిపిస్తుంది. కానీ చాలాసార్లు అదే మన ఎదుగుదలని ఆపేస్తుంది. చిన్న అడుగు వేయడానికి ధైర్యం చేసిన వాళ్ళే పెద్ద విజయాలను చూస్తారు. దీనిని మంచి ఉదాహరణతో ఒక చిన్న కథలా చెప్పుకుందామా? ఇది మీలో చాలామందికి తెలిసిన కథే అయి ఉండొచ్చు కూడా. కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకే ఊరిలో ఒకే నేలలో పక్క పక్కనే రెండు విత్తనాలు పడ్డాయి అనుకుందాం. మొదటి విత్తనం అనుకుంది, నేను మొలకెత్తాలి, భూమిని చీల్చుకొని బయటికి రావాలి, సూర్యుడిని చూడాలి, వర్షాన్ని ఆస్వాదించాలి అనుకుని అది ధైర్యంగా మొలకెత్తడం మొదలుపెట్టింది. రెండో విత్తనం ప్రతి దానికి భయపడసాగింది. బయటికి వస్తే ఎవరైనా నన్ను తొక్కేస్తారేమో, పురుగులు తినేస్తాయేమో, గాలికి పడిపోతానేమో అనుకొని అలాగే నేలలో ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక కోడొచ్చి నేలను గీకి ఆ రెండో విత్తనాన్ని తినేసింది. మొదటి విత్తనం మాత్రం చిన్న మొక్కగా, తర్వాత కొద్ది రోజులకి ఒక చెట్టుగా ఎదిగింది. దాని నీడలో ఎంతోమంది విశ్రాంతి కూడా తీసుకోవడం మొదలుపెట్టారు. మన జీవితాన్ని నాశనం చేసేది ఓటమి కాదు, భయం. ఇక్కడ కథలో రెండు విత్తనాలు ఉన్నవి ఒకే తోటలో, కాబట్టి నేల ఒకటే, వాటికి సూర్యకాంతి కూడా ఒకేలా అందేది. కానీ వాటి పెరుగుదలలో వ్యత్యాసం మాత్రం భయం వలనే మారిపోయింది. మొదటి విత్తనానికి కూడా భయం ఉంది, కానీ ప్రయత్నించకపోతే నేను ఎప్పటికీ విత్తనంగానే మిగిలిపోతాను, ఎప్పటికీ మొక్కలా ఎదగలేను అనుకుంది. రెండో విత్తనం భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాలను ముందే పెద్దదిగా ఊహించుకొని, వర్షం వస్తే, ఎండ ఎక్కువైతే, ఎవరైనా తొక్కేస్తే అనుకొని మరుగున పడిపోయింది. మనలో కూడా ఇలా ఆలోచించే సందర్భాలు చాలా ఉంటాయి కదూ. చాలామంది ఉద్యోగం మొదలు పెట్టడానికి, వ్యాపారం చేయడానికి, లేదా ఇంకేదైనా కొత్తగా పనిని ప్రయత్నించడానికి భయపడుతూ ఆగిపోతూనే జీవితంలో వెనకబడిపోతారు. చాలాసార్లు మనకు కావాల్సింది అదృష్టం మాత్రమే కాదు, భయాన్ని ఎలా ఎదుర్కోవడమో నేర్చుకోవడం, పరిస్థితులను బట్టి నిర్ణయాల్ని మార్చుకోవడం, ముందడుగు వేయడం, గెలుపుని సాధించి అందరికీ చూపించడం.